హే గైస్, చెప్పి హియర్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ధన్లో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్లోంచి ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడదాం. సో ధన్లో మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీకు tv.dhan.co అని మీరు టైప్ చేసినా కూడా మీకు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి అకౌంట్ లాగిన్ చేసుకున్నాక. సో ఇక్కడి నుంచి అయినా మీరు మామూలుగా హోమ్ పేజ్లోకి వచ్చైనా ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ట్రేడింగ్ వ్యూ చార్ట్ అన్నది కదా, మీరు క్లిక్ చేశారంటే మీకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు వాచ్ లిస్ట్లో. ఓకే, సో ఇంటర్ఫేస్ అంతా కూడా మనకి ట్రేడింగ్ వ్యూ లాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి పైన స్క్రిప్ట్ అవి ఏం వర్క్ అవ్వు. అండ్ డౌన్ సైడ్ మనకి ఇక్కడ అకౌంట్ మేనేజర్లో పొజిషన్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో ఈరోజు ప్రాఫిట్, 2 days ప్రాఫిట్, క్లోజ్డ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే, ఫండ్స్ గురించి, పోర్ట్ఫోలియో గురించి, ఏదైనా నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంటాయి. పొజిషన్స్లో ప్రస్తుతానికి ఏం లేవు. సో ఇంతకుముందు నేను ఒక శాంపుల్ ట్రేడ్ అయితే చేశాను. ఓకే, సో ఇప్పుడైతే మనం చూద్దాం ట్రేడింగ్ వ్యూలో మనం చార్ట్స్ని ఎలా ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి. ఇది మన ఆప్షన్, మన స్టాక్స్లో కానివ్వండి, ఆప్షన్స్లో కానివ్వండి, స్కాల్ప్ చేసేటప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మనం డైరెక్ట్ చార్ట్ మీద నుంచే ఆర్డర్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో స్కాల్పింగ్ చాలా బాగుంటుంది ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ మీద మనం ట్రేడ్ చేస్తే మాత్రం. ఓకే, సో ఇప్పుడైతే మనం ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సెల్ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెల్ మీద క్లిక్ చేయగానే మనకి సెల్ ఆర్డర్ వచ్చింది కదా. ఇక్కడ మార్కెట్, లిమిట్, స్టాప్ లాస్ లిమిట్ అని ఉంటాయి. మార్కెట్ ఆర్డర్ మనం లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నాను. సో 506.5కి అయితే ప్లేస్ చేస్తున్నాం మనం ఇక్కడ ఆర్డర్. సో అది హోల్డింగ్లోకి వెళ్ళింది. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడైతే మనకు ఒక పొజిషన్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం లోపలికి వస్తే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంటుంది ఆ పొజిషన్. అలాగే చార్ట్ మీద డైరెక్ట్గా మనకి ఇక్కడ కూడా ఆ పొజిషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మన ఆర్డర్ అయితే ఆల్రెడీ ప్లేస్ అయింది. సో ఆర్డర్ ప్లేస్ అయింది 506.4కి అయితే ప్లేస్ అయింది ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం స్టాప్ లాస్ని సెట్ చేయాలనుకుంటే జస్ట్ ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు క్లిక్ చేసి స్టాప్ లాస్ని అయితే సెట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను ఈ హైని స్టాప్ లాస్గా పెడదాం అనుకుంటున్నాను, 508ని. ఓకే, 508ని నేను స్టాప్ లాస్గా పెట్టాలనుకుంటున్నాను. సో కాబట్టి నేను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రొడక్ట్ టైప్ ఇంట్రాడేకి చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం లిమిట్ ప్రైస్ని టాప్లో పెట్టాల్సి ఉంటుంది. ట్రిగ్గర్ ప్రైస్ తక్కువ ఉండాలి లిమిట్ ప్రైస్ కంటే. ఓకే, 508. ఓకే, సో అలాగే ఇక్కడ 0.9కి అయితే సెట్ చేస్తున్నాను. ఓకే, 1 యూనిట్ని. సో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కూడా ఇక్కడ ప్లేస్ అయింది. అలాగే ఒకవేళ మనం టార్గెట్ని సెట్ చేయాలనుకుంటే, ఎక్కడ వరకు మనం టార్గెట్ని పెట్టుకోవాలనుకుంటే అక్కడ మనం ఆ లైన్ మీద తీసుకొని జస్ట్ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం అయితే లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ బై లిమిట్ అని ఉంది కదా, సో లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను ఇక్కడ. సో 505.90కి లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. సో లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ మనకి మెయిన్ పేజ్లో కూడా, మనకి హోమ్ పేజ్లో కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ మనం గబక్కన మర్చిపోయినా కూడా మనకి ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ మీకు ఉన్నాయనేసి. ఓకే, ఆర్డర్స్లో మనకి ఇక్కడ 2 ఆర్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బై డిఫాల్ట్గా నేను డెలివరీ సెలెక్ట్ చేసుకోండి, లేక ఇది మనకి డెలివరీకి సెట్ అయిందనమాట. సో దీన్ని అయితే చేంజ్ చేద్దాం. దీన్ని తీసేస్తున్నాను, ఈ ఆర్డర్ని డిలీట్ చేసి మనం అగైన్ మరలా టార్గెట్ని సెట్ చేద్దాం. ఓకే, సో బై లిమిట్. ఓకే, ఇక్కడ ఆర్డర్ టైప్లో మనం ఇంట్రాడేని సెలెక్ట్ చేసుకొని సెట్ చేద్దాం. సో దట్ మనకి 506.05కి మనకి బై లిమిట్ ఆర్డర్ అయితే ఉంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చండి, చాలా సింపుల్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఆర్డర్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మనం క్యాన్సిల్ చేసేయచ్చు, క్యాన్సిల్ చేయాలనుకుంటే ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 2 ఆర్డర్స్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి మనకి. ఓకే, అండ్ మీ క్లోజింగ్ ఇంకేదైనా పొజిషన్స్ మీరు క్లోజ్ చేసినా కూడా అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మార్కెట్ అక్కడే తిరుగుతూ ఉంది, 507కి 6కి మధ్యలోనే తిరుగుతుంది. సో ఈ పొజిషన్స్ అన్నిటి నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఓకే, సో సింపుల్గా మనం మార్కెట్లో ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే జస్ట్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్ మధ్యలో క్లోజ్ ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారనుకోండి. సింపుల్గా ఇక్కడ ఈ క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆర్డర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. పొజిషన్ ఇప్పుడు మనకి ఏం లేదు, ఓపెన్ పొజిషను. అండ్ ఈ 2 ఆర్డర్స్ని కూడా మనం తీసేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడి నుంచి అయినా కూడా తీసేయచ్చు అని చెప్పాను కదా. సో అది కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు ఎక్కడి నుంచి అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డరు. అన్నీ కూడా ఒకే దగ్గరికి, అంటే ధన్ బ్రోకర్కే వెళ్తాయి కాబట్టి మనం ట్రేడింగ్ వ్యూలో చేసినా ఇక్కడ చేసినా సేమ్ ఒకేలాగా పడతాయి అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసినా ఇక్కడ క్యాన్సిల్ చేసినా అంతా ఒకటే. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడల్లా చూడండి మీరు ఎక్కడి నుంచి ప్లేస్ చేస్తున్నారో ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. టీవీ అంటే ట్రేడింగ్ వ్యూ అని. ఓకేనా,
సో ఇప్పుడు మన పొజిషన్స్లోకి వెళ్తే మనకి 0.34 పైసా లాస్లో అయితే మనం ఎగ్జిట్ అయిపోయాము పొజిషన్ని. ఓకే, ఈ విధంగా మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ట్రేడింగ్ వ్యూకి సంబంధించి. సో దానిలో మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.